మొదటి పెద్దలు రాసిన పత్రిక నేను దుఃఖపడుతున్నాను. నిద్రిస్తున్న వారిని కూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మనేరలా. అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవమైన నిలిచిన మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని దేవుతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవమైన నిలిచిన మనము వారితో కూడా ఏకముగా ప్రభును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపబడదు. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉండము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. దేవుడి వాక్యం ద్వారా మనం దీవించి ఆదరించి నూతన నిరీక్షణతో నింపి నడిపించిన కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలెత్తుకొని ఆయన ఆత్మ ప్రభు దగ్గర ఉండి విశ్రాంతిలో ఉన్నాడు. ఆయన విశ్వాసం ఇచ్చిన వారందరూ కూడా ప్రభుత్వాన్ని కలుసుకుంటారు. చనిపోయిన తర్వాత బతుకున్న మనం అందరం కూడా కలుసుకుంటాం. ఈ భూలోకి ఉన్న వాళ్ళందరూ కూడా, ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా, మనకు నిలవని స్నేహితులందరూ కూడా చనిపోయిన తర్వాత చూసుకుంటారు. కాకపోతే డిఫరెంట్ ప్లేస్. యేసు ప్రభు నమ్ముకుంటే వాళ్ళు మనతో పాటు